నోరు తెరిచి మాట్లాడితే ప్రెస్ మీట్ పెడితే ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛా స్వాతంత్రం లేకుండా పోయింది, ఒక ప్రెస్ మీట్ పెట్టిన అరెస్ట్ చేస్తున్నారంటూ అంబటి రాంబాబు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు. నిజమేనా అది? వాడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడుగా ప్రెస్ మీట్ పెట్టి. ఆడాపారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టాక చెప్తున్నాడు. ఎవడాపాడు వాడిని? వాడేదో బిర్రు బోవదీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆంబోతులాగా అరుస్తున్నాడు తప్పితే ఎవరిని ఆపాడు, ఎక్కడ ఆపాడు? ప్రెస్ మీట్ పెట్టినందుకేనంటగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసింది. అంటే వీటి తొంగి చూసాడు వాడి దగ్గరికి పోయి. వాడు ఏం మాట్లాడాడు? వీటి వినలేదా? చెవులు దెంగినాయి వీడికి ఏమన్నా? ఏం మాట్లాడాడు వాడు? పవన్ కళ్యాణ్ గురించి కానీ, నారా లోకేష్ గురించి, చంద్రబాబు గారి గురించి ఏం మాట్లాడాడు? వీడికి కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆంబోతు గారికి కూడా అదే మాటలు మాట్లాడి వీడి ఉడితే వీడు ఉడుకుంటాడా? ఊరుకోడు. మరి అదే జరిగింది. చట్టం తన పని చేసుకుపోతుంది. ఇక్కడ చట్టం కాదు పని చేస్తుంది, లోకేష్ మాత్రమే పని చేస్తున్నాడు. లోకేష్ ఎవరి మీద అయితే టార్గెట్ పెట్టాడో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారుగా. లోకేష్ పోసాని టార్గెట్ చేసేంత గొప్పవాడు పోసాని. అంటే లోకేష్ గారు పార్టీలోకి రమ్మంటే నేను రాలేదు, అందుకే నన్ను ఇదంతా చేశారు అంటున్నాడు. ఇతను ఏమైనా పెద్ద మహానాయకుడా పోసాని అనే అతను? పోసాని అనే అతను మహానాయకుడా? నాయకుడా? వాడు కార్యకర్త కూడా పనికిరాడు. వాడు అవసరం ఏముంటుంది అసలుకి? మరి అందుకేనంట అరెస్ట్ చేసింది. పోసాని కూడా చెబుతున్నాడు కదా. ఏమని? అంటే గతంలో ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాడు, లోకేష్ రమ్మన్నాడు, రాలేదు కాబట్టి ఈ కేసులన్నీ పెట్టి ఏం చేస్తున్నాడు అంటున్నాడు కదా. ఎక్కడి నుంచి? అసలు వాడు అవసరం ఏముంటుందండి? పోసాని అవసరం? ఆఫ్టర్ ఆల్ అనామకుడు వాడు. వాడితే అవసరం ఉంటుంది అసలుకి పోసాని గడితో? అసలు వాడి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. సరే, వాడి గురించి మాట్లాడుకోవడం అనవసరం. కాసేపు వాడిని పక్కన పెడితే గనక మరి అంబటి రాంబాబు ఎందుకని పదే పదే ఇదే కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడుతున్నాడు? అంబటి రాంబాబు అనే ఎదవ వాడికి ఏమీ తోచక వాడికి ఎవడో ఒకటి ఆంబోతులాగా మొరగాలని చెప్పి ఈ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా చేశారు వాడిని. ఏది ఓన్లీ కరవటానికి వాడిని వదిలిపెట్టింది. వాడు ఇష్టాచారంగా మాట్లాడితే ఏమి ఉండవు. వాడు జరిగినన్ని వాడు చెప్పేని అబద్ధాలు అది జనమందరూ చూస్తూనే ఉన్నారు. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఏమి లేదు. సరే, వీళ్ళ సంగతి వదిలేయండి. పాపం మహిళల మీద కేసులు పెట్టి ఏడిపిస్తున్నారంటండి. ఏంటండి? ఎవరండి అమ్మాయి? బీసీ మహిళ అండి. రజని బీసీ మహిళవా? ఏమోనండి, ఒకసారి ఏమో కమ్మ అంటది, ఒకసారి కాపు అంటది. నాకైతే బీసీ మహిళ అనుకో నాకైతే తెలియదండి. అదేమంటే మా ఆయన నాయుడు అంటది. నాకైతే తెలియదు ఏ కులం అనేది. ఆమె డిసైడ్ చేసుకోవాలి. బీసీ కులమా లేకపోతే ఓసీ కులమా, ఓబీసీ కులమా, ఏ కులం అనేది ఆమె డిసైడ్ చేసుకోవాలి. అంటే మహిళల ఎదుగుతుంటే రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్చుకోలేక చేస్తున్నారంట కదా ఇదంతా. మహిళ అనేది ఎదగాల కానీ జనాల్ని తొక్కి కాదండి. మహిళ అనేది ఎదగాల కానీ జనాల్ని మోసం చేసి జనాల కాడ డబ్బులు దోచి అక్రమాలకు పాల్పడి చేసి కాదు చేయాల్సింది. జనాలకు మంచి చేసి నాయకురాలకు. సరే, ఆమె విషయం అయితే పక్కన పెడదాం. మరి ఏంటి అసలుకి అసెంబ్లీకి వెళ్లకుండా వీళ్ళందరూ చేస్తున్న హడావుడు ఏంటి అసలుకి? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి? మేము ప్రజల కోసం పోరాటాలు చేస్తాం అంటున్నాడు కదా అంబటి రాంబాబు. మరి ఇప్పుడు అసలు అదే అసెంబ్లీకి వెళ్ళటానికి కదా జనాలు ఎన్నుకునేది. మరి ఆ మాట మాట్లాడటం ఏంది నాకు అర్థం కాల. అసెంబ్లీకి వెళ్ళాలనే కదా ఎమ్మెల్యేలు ఎన్నుకునేది. అసెంబ్లీ వెళ్ళకుండా మేము బయట పరిపాలన చేస్తుంటే అట్టూరికి తిరిగి మీరందరూ 175 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఎందుకు ఇవన్నీ? పోటీ ఎందుకు? దేనికి? అసెంబ్లీకి వెళ్ళే పని ఎందుకు? అసలు అసెంబ్లీ ఎందుకు? వాడేదో ఆంబోతు కోతలు కొత్తుంటాడు. వాడి గురించి అసలు పట్టించుకున్న నాయకుడు లేడు కాబట్టి ఏదో పాపం ఆ జగన్మోహన్ రెడ్డి అమ్మంటే మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేడు కాబట్టి వాడేదో వచ్చి ఆంబోతులాగా ఊర్లు వెళ్ళిపోతాడు. ఇప్పుడు అయితే గనక ఎవరి మీద అయితే గనక కేసులు పెట్టారో వాళ్ళందరి మీద ప్రైవేట్ కేసులు వేస్తాం మేము అంటే, ఎవరైతే కంప్లైంట్ చేశారో పోసాని కృష్ణమురళి మీద కానీ లేదంటే వల్లభనేని వంశీ మీద కానీ వీళ్ళ మీద ఎవరి మీద అయితే కనుక కేసులు పెట్టారో వాళ్ళ మీద మేము ప్రైవేట్ కేసులు వేస్తాము, అవి నిరూపించకపోతే పోలీసుల మీద కూడా కేసులు వేస్తాం మేము అంటున్నాడు కదా మరి అంబటి రాంబాబు. పీక్కోమనండి, కేసు పెట్టి పీక్కోమని. ఏం పీక్కుంటాడు? జనాలు చూస్తూనే ఉన్నారు కదండి వీళ్ళు చేసిన ఇంతకు ముందు ఎలాంటి అసభ్యకరమైన మాటలు విని. ప్రతి ఒక్క టీవీ పెట్టాలంటే పిల్లలు భయపడేవాళ్ళు. ఆ రకంగా మాట్లాడి ఆ రకంగా రాజకీయం చేశారు. తగిన పాపాలు చెల్లించుకోక తప్పదు, అదే చెల్లిస్తున్నారు. అది ఇప్పుడు మళ్ళీ చూస్తే గనక మళ్ళీ మేము వస్తాం, ఎంతకెంత తీర్చుకుంటాం, ఇదే మాట ప్రతి ప్రెస్ మీట్ లో అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా. అట్టున్నర పెట్టేస్తాను అంటున్నాడు కదా. అంటే ఎక్కడికి వచ్చేది ఆయన? అధికారంలోకి. చూద్దాం. అంటే అధికారం రావడానికంటే సంజన సుకన్య కాడికి అనుకుంటున్నాడు ఆయన వచ్చేది. అధికారంలోకి కాదు, సంజన సుకన్య వాళ్ళు రమ్మన్నారు పాపం. వాళ్ళ కాడికి వస్తారని చెప్పాడు. ఆ రోజు మీరు మీడియా వాళ్ళు గబ్బు చేద్దరి.
శుభ్రంగా ఆ రోజు అయిపోయేది పని. ఇప్పుడు ఆడికోకుండా పని కాకుండా చేసి పెట్టారు. వాళ్ళ కాడికి వెళ్తానంటున్నాడు లేండి, అధికారం కాదు కానీ. అధికారంలోకి వస్తాను అందరినీ తాడదేస్తానంటే అదే ఆయన అధికారం. అక్కడ మాత్రం అధికారం అంతే. మరి సంజన సుకన్య కాడే అధికారం అది. ఇంక వేరేదేం లేదు. వేరే అధికారం మీరు పొరపాటు పడి అడుగుతున్నారు మీరు క్వశ్చన్. మరి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మరి వాళ్ళ ఏదైతే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మరి వాళ్ళన్నా పంపించచ్చు కదా. అరే వాళ్ళు వెళ్తానంటే ఈ జగన్మోహన్ రెడ్డి వద్దంటే ఈ ఉన్న 10 మంది కూడా జంప్ అవుతారని చెప్పి అందుకని అసెంబ్లీ కూడా వద్దని చెబుతున్నాడు. సరే ఈ అసెంబ్లీకి వెళ్ళలేదన్నా బాగానే ఉంది. మరి అయితే కనుక 11 మంది ఉన్నారు ఒక క్రికెట్ టీం లాగా. మరి శాసనసభ్యుల ఆటల పోటీలు జరిగినాయి, అక్కడి నుంచి కూడా పిలుపు వచ్చింది, మీరు వస్తే గనక మేము కూడా టీం రెడీ చేసుకుంటామని. మరి పోటీకి వెళ్ళొచ్చు కదా. పోటీ ముందు నిలబడే దమ్ము ఉండాలిగా, ముందు ఎదురు నిలబడే దమ్ము అని ఉండాలిగా. ముందు నిలబడే దమ్ము లేక మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని ఒక పక్కన చెప్తుంటే. అరే నీ సీట్ నీకు ఇచ్చారుగా, గవర్నర్ వచ్చినప్పుడు నీ సీట్ నీకు ఇచ్చారు. ఇంకా మొదటి స్థానమే నీకు మొదటి బెంచే కల్పించారు. ఏడో మూలనివ్వలేదు నీకు, ఏడో మూలనివ్వలేదు. రావచ్చు కదా, రావచ్చు. 15 సమస్యల మీద పోరాడు, తప్పే ఉంది. సరే అక్కడికి వెళ్ళలేదన్నా, ఈ ఆటల పోటీల కన్నా వెళ్ళొచ్చు కదా. చెప్తుంది అదేగా, ముందు నిలబడే దమ్ము ఉండాలి, ఎదురుకొచ్చి ఎదురు నిలబడే దమ్ము ఉండాలిగా. అది లేక వెళ్ళలేదు. అది లేక వెళ్ళలేదు.